దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ దుర్మరణం పాలయ్యారు అనేది ప్రధానంగా కనిపించిన వార్త ఈరోజు. అయితే ఆ రైసీ దుర్మరణానికి సంబంధించి ఇరాన్ ప్రెసిడెంట్ వార్త చూసినప్పుడు నాకు రాజశేఖర్ రెడ్డి గారి మరణం గుర్తొచ్చింది. ఎందుకంటే ఆ విజువల్స్ కావచ్చు, లేకపోతే రిలీజ్ చేసిన ఫొటోస్ కావచ్చు, అంటే అలానే అక్కడ కూడా ఏది హెలికాప్టర్ ప్రమాదంలోనే ఆయన కూడా మరణించడం, అది అజర్బైజాన్ అటవీ ప్రాంతంలో కూలడం. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిది నల్లమల అటవీ ప్రాంతంలో జరిగింది, నల్ల కాలువ దగ్గర. సో సేమ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ అక్కడ జరగడంతో ఆ విజువల్స్ కానీ ఆ ఫొటోస్ కానీ సేమ్ అప్పుడు ఎలా అయితే ఉన్నాయో అలానే ఉండేటప్పటికీ నాకు ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని అఫ్కోర్స్ ఎప్పుడు మర్చిపోము, మంచి నేత, బట్ గుర్తు చేసుకుని అంటే నాకు సడన్గా ఆ వార్త చూడంగానే అదే గుర్తొచ్చేసింది ఈరోజు. అయితే అంటే ఒకసారి అంటే నాకే గుర్తొచ్చిందా లేకపోతే ఈ వీడియో చేసే ముందు ఇంకెంతమందికి గుర్తొస్తుందని పేపర్లో ఫొటోస్ చూపెట్టి ఆఫీస్లో అడిగాను. ఇది చూస్తే మీకేం గుర్తొచ్చింది అంటే వాళ్ళు కూడా ఎగ్జాక్ట్లీ రాజశేఖర రెడ్డి గారిది మరణమే గుర్తొచ్చింది, సేమ్ అలానే ఆ ఇన్సిడెంట్ కానీ ఆ ఫొటోస్ కానీ అన్నీ అలానే ఉన్నాయని చెప్పారు. సో నాకే కాదు చాలామందికి కూడా ఈరోజు ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ దుర్మరణం చూస్తే అదే గుర్తొస్తుంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు మళ్ళీ ఈరోజు గుర్తు చేసుకుని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతగా తల్లడిల్లారు ఆయన కనిపించక. దాదాపు 24 గంటల పైనే ఆయన ఏమయ్యారో తెలియక, అసలు హెలికాప్టర్ ఎక్కడుందో తెలియక, వర్షం మేఘాలు, క్యుములోనింబస్ మేఘాల్లో ఆ హెలికాప్టర్ కనిపించకపోవటం కానీ ఆ రోజు పడిన ఆ టెన్షన్ అంతా ఒక్కసారిగా మళ్ళీ గుర్తొచ్చింది. సో ఇది చిన్న వీడియో అయినా ఇది చెప్పాలనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.